బ్రదర్. వందనాలు రవీంద్ర. ఆహ్, దేవుని కృపను బట్టి, ఈ యొక్క లైవ్‌ని బట్టి నేను దేవునికి మొదటగా నా యొక్క స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్న నా తోటి సహోదర, సహోదరులందరికీ క్రీస్తు ప్రభు నామంలో వందనాలు. అదేవిధంగా డేవిడ్ పాల్ గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు ఈ యొక్క మరొక అంశాన్ని మన ముందుకి తీసుకొని వచ్చి ఉన్నాం. ఈరోజు కొన్ని విషయాలను మనము వాక్యానుసారంగా ఆలోచిద్దాం. ఈరోజు లోకంలో సుమారు 54,000 సంఘాలున్నాయి యూనివర్సల్‌లో. మనం ఆలోచించబోయేది ఈరోజు సంఘము అనే అంశాన్ని, ఆ సంఘాన్ని ఏ పేరుతో పిలవచ్చు అని గ్రంథం పరంగా మనం పరిశీలన చేద్దాం. యేసుక్రీస్తు వారు ఈ 4,000 సంఘాలు, ఈ యొక్క 54,000 సంఘాల కొరకు ప్రాణం పెట్టారా? లేకపోతే ఆయన ఒక సంఘం కొరకు ప్రాణం పెట్టారన్న విషయాన్ని లేఖనానుసారంగా మనం పరిశీలన చేద్దాం. ఈరోజు అనేక మంది క్రీస్తు ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘాన్ని కాకుండా, లోకంలో మనుషులు కల్పించి ఉన్న సంఘాల్లో వారు సభ్యులుగా చేరడం జరుగుతుంది. వారందరూ కూడా తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయము. సంఘం ఏ పేరుతో పిలువబడాలి? ఏ సంఘంలో మనం చేర్చబడాలన్న విషయాన్ని ఈరోజు సహోదరు డేవిడ్ పాల్ గారి ద్వారా మనం విందాం, పరిశీలన చేద్దాం. వందనాలు బ్రదర్. వందనాలు రవీంద్ర. 54,000 సంఘాలని పిలువబడినప్పటికీ, ప్రతి మనిషి, ప్రతి మత శాఖల వాళ్ళు ఒక సంఘాన్ని స్థాపించుకుంటారు. ఆ సంఘానికి పేరు కూడా వాళ్ళు నియమించుకుంటారు. ఉదాహరణకి మన కంటి ముందు అనగా మన కంటి ముందు కనిపించే కొన్ని సంఘాలు మనం తెలుసుకుందాం. హెబ్రోను అనే ఒక సంఘం ఉంది. హెబ్రోను. అవును బ్రదర్. ఆదికాండము 13వ అధ్యాయము 18వ వచనంలో, అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూరు వృక్షంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టాడు. ఇక్కడ ఆదికాండంలో అబ్రహాము హెబ్రోనులో అన్నాడు. హెబ్రోను సంఘం కాదు. హెబ్రోన్ అనేది ఒక ఊరు. ఇప్పుడు ఈ ఊరిని వీళ్ళేం చేస్తున్నారంటే హెబ్రోను పెట్టి పక్కన సంఘం అని పెడతారు. అయితే గ్రంథంలో హెబ్రోను సంఘం అని లేదు. హెబ్రోన్ అంటే ఏంటి? ఒక ఊరి పేరు. ఒక ఊరి పేరు. అయితే చాలా మంది ఏమంటారంటే, ఇదిగో హెబ్రోను సంఘానికి రండి. హెబ్రోన్‌లో భక్త సింగ్ గారికి దేవుడు బయలుపరిచినటువంటి హెబ్రోను సంఘం అని చెప్పుకోండి. దేవుడు ఒకరికి ఒక రీతిగా, ఒక రీతికి మరొకరుగా బయలుపరచాడు. ఒకవేళ దేవుడు హెబ్రోను సంఘాన్ని పెట్టుకోమని భక్త సింగ్ గారికి గిన చెప్పినట్లయితే, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పాలి. అంటే ప్రపంచంలో ఉన్న వారందరికీ ఒక రీతిగా, హెబ్రోనుకు ఒక రీతిగా దేవుడు చెప్పాలి. ఇక్కడ గ్రంథములో 100కు 100% గ్రంథాన్ని స్పష్టంగా పరిశీలిస్తే, లేఖనం ఏం చెబుతుందంటే హెబ్రోను అనబడింది ఊరు అంటుంది కానీ సంఘం అని చెప్పట్లేదు. రెండవది, ఉదాహరణకి కల్వరి అని ఉంది. ఈ కల్వరి ఇంగ్లీష్ లో ఉంటది. కల్వరి తెలుగులో కపాలం అనబడి, స్థలము అనబడి ఉంది. And when they were come to the place which is called Calvary, there they crucified him on the malefactors, one on the right hand and on the other on the left hand. ఇక్కడ ఇంగ్లీష్ లో కల్వరి అని ఉంది. తెలుగులో వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు, ఇక్కడ కపాలము, స్థలము, సంఘం అని లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఈ కపాలమనబడిన స్థలాన్ని జైపాల్ గారు పెట్టుకున్నాడంటే కల్వరి దర్శనం అని పెట్టుకోండి.
ఇక్కడ సతీష్ కుమారు కల్వరి టెంపుల్ అని పెట్టుకుండు. ఇక్కడ కల్వరి టెంపుల్ అని లేదు గ్రంథంలో. బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు వచ్చి కలవరి ప్రత్యక్షత అని పెట్టుకోండి. ఇక్కడ గ్రంథంలో ఏముందంటే కపాలమనబడిన స్థలం అని ఉంది కానీ కలవరి సంఘం అని లేదు. ఉందా ఎక్కడైనా కలవరి సంఘము అని లేదు. మరి ఇదేంటిది కలవరి టెంపుల్ అని ఏంటంటే అది కల్పితం. కలవరి ప్రత్యక్షత ఏంటంటే కల్పితం. ఇప్పుడు జైపాల్ గారికి యేసుక్రీస్తు ప్రభువారు కలవరి శిలువలో కనిపించి కలవరి అని పేరు పెట్టుకోమని చెప్పాడని చెప్పుకుంటున్న అందరికి. ఒకవేళ క్రీస్తు ప్రభువారు కలవరి శిలువలో జయపాలు గారికి కనపడితే యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నట్టు బైబిల్ చెబుతుంది కానీ శిలువలో ఉన్నట్టు బైబిల్ చెప్పట్లేదు. రెండవది క్రీస్తు ప్రభువారు ఈ యొక్క జయపాలు గారికి ఏమని చెప్పాడంటే కలవరి అని పెట్టుకోమని చెప్పాడట. అందుకని ఈ కలవరి అంటే ఏంటంటే పుర్రే సమాధుల. అపోస్తులు ఎప్పుడు కూడా క్రొత్త నిబంధన సంఘము కలవరి సంఘముగా పిలువబడలేదు. తర్వాత చూస్తే హోసన్న అని ఒకటి ఉంది కదా, హోసన్న. ఇది మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే హోసన్న టు ది సన్ ఆఫ్ డేవిడ్ అని రాయబడింది. తెలుగులో జన సమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారుని జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో జయము అని కేకలు వేయుచున్నారు. ఇక్కడ హోసన్న అంటే జయము అనే అర్థమే గాని హోసన్న అంటే సంఘం అని లేదు. హోసన్న అంటే ఏమనింది? జయము అనింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే దీనికి యాడ్ చేసి ఓసన్న సంఘము, ఓసన్న సంఘము, ఓసన్న సంఘము, దేవుడు ఏసన్న గారికి బయలుపరిచిన ఓసన్న సంఘం అంటారు. అసలు ఓసన్న సంఘం అని ఎక్కడుంది? ఎక్కడ లేదు. అంటే హోసన్న సంఘము అనేది ఎవడైతే చెప్పాడో అది కల్పితం. అది ఉదాహరణకి మానవ కల్పితం. అంటే హోసన్న అనేది కల్పితమే కానీ గ్రంథము హోసన్న సంఘం అని మనకు లేఖనం ఎక్కడ కనపడట్లేదు. ఉదాహరణకి జీసస్ కాల్స్ ఉంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి అని చెప్పారు. ఇక్కడ జీసస్ కాల్స్ మినిస్ట్రీ లేదు బైబిల్లో. జీసస్ కాల్స్ మినిస్ట్రీ అనేది లేదన్నమాట. అలాగే మనం చూసినట్లయితే మరి కొన్ని లేఖనాల్లో ఫిలదెల్ఫియా అని ఉంది. చాలా మంది ఏమంటారంటే ఫిలదెల్ఫియా సంఘం అని చెబుతుంటారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో ఫిలదెల్ఫియా అనేది ఒక ఊరి పేరు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము అని చెప్పాడు. అంతేనా? ఇక్కడ ఫిలదెల్ఫియా అనేది ఒక ఊరి పేరే కానీ అది సంఘం అని బైబిల్లో చెప్పట్లేదే. అలాగే రంజిత్ ఓఫీర్ గారి మినిస్ట్రీ కూడా ఉంది. అది దాని పేరే ఏంటంటే ఓఫీర్ మినిస్ట్రీ. సంఘం ఎప్పటికి కూడా మానవుడి పేరుతో పిలువబడలేదు. ఇప్పుడు బైబిల్ మిషన్ అని ఉంది. బైబిల్ మిషన్ అనే సంఘం బైబిల్లో లేదు. బైబిల్ మిషన్ అనే పేరు బైబిల్లో లేదు, సంఘముగా పిలువబడలేదు. బైబిల్ అనేది పదము గ్రీక్ భాష. అది గ్రీక్ భాషలో బైబిల్ అంటే బైబిల్ అనే పదాన్ని గ్రీక్ భాషలో రాయబడింది. దాని తర్జుమాలో ఏంటంటే గ్రంథము లేక పుస్తకము అని అర్థం. అయితే ఇక్కడ క్రొత్త నిబంధన గ్రంథములో ఉదాహరణకి పెంతుకోస్తుంది. చాలా మంది చూశారు కదా పెంతుకోస్తు. ఇది ఏ సంఘం అండి అంటే మాది పెంతుకోస్తు సంఘం అండి. పెంతుకోస్తు సంఘం అంటే ఇక్కడ పెంతుకోస్తు అనేది పండుగ అని ఉంది కానీ సంఘం అని ఉందా రవీంద్ర? లేదండి, లేదు బ్రదర్. పెంతుకోస్తు పండుగ అని ఉంది కానీ సంఘం అని లేదు.
అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఈ జ్ఞానులు ఏం చేశారంటే పండుగను తీసేసి సంగమని పెట్టిండ్రు. రైట్. ఇప్పుడు పెంతుకోస్తు పండుగ అనేది తీసేసిండ్రు. బ్రాకెట్లు ఏమని పెట్టుకున్నారంటే సంఘం పెంతుకోస్తు అని. సంఘము అని సంఘం. అవును. ఆ! అయితే బైబిల్ గ్రంథంలో పెంతుకోస్తు సంఘం అని ఎప్పటికి పిలువబడలేదు. లేదు. బైబిల్ గ్రంథంలో పెంతుకోస్తు సంఘం అని పిలవలేదు. అయితే బైబిల్‌లో ఏ సంఘము ఉన్నది అనేది మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే రైట్ బ్రదర్. సంఘము సంఘము యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో 18 మరియు నీవు పేతురువి, ఈ బండ మీద నేను నా సంఘమును కట్టదు. ఆ! సంఘాన్ని కట్టింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు కట్టాడు. అది ఎలా కట్టాడు అంటే అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనంలో స్వరక్తమిచ్చి సంపాదించి కట్టిన సంఘం. ఏ సంఘము అది అంటే ఆయన స్వరక్తము కార్చినటువంటి సంఘం. ఇప్పుడు స్వరక్తం ఇచ్చి సంపాదించి కట్టిన సంఘము క్రీస్తు సంఘం. ఆ సంఘము యెరూషలేములో స్థాపించబడింది AD 33లో. అయితే ఆ సంఘానికి శిరస్సు క్రీస్తు. ఆ సంఘము క్రీస్తు పేరుతో సంఘము పిలువబడింది. సంఘము ఏ పేరుతో పిలువబడిందని చూస్తే రోమా 16:16 క్రీస్తు సంఘములన్నీ నీకు వందనములు చెప్పుచున్నాయి. చెప్తున్నాను. ఇప్పుడు కలవరి సంఘములన్నీ మీకు వందనములు, ఓసన్న సంఘములన్నీ మీకు వందనములు, బాప్టిస్టు సంఘాలన్నీ వందనములు, మెథడిస్టు, లూథరన్, CSI, ఎబ్రోన్ సంఘములన్నీ మీకు వందనములు అని చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదంటే ఇక్కడ సంఘము స్థాపించబడింది క్రీస్తు చేత. ఆ స్థాపించబడినటువంటి సంఘానికి రక్తము కార్చింది క్రీస్తు ప్రభువారు. ఆ సంఘము దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటిది. ఈ సంఘము గురించి ప్రవచనాలు పలికారు. ఏ సంఘము గురించి ప్రవచనాలు ఉన్నాయంటే క్రీస్తు సంఘమును గూర్చి ప్రవచనములు ఉన్నాయే కానీ కలవరి సంఘం గురించి ప్రవచనాలు లేవు. ఎబ్రోన్ సంఘం గురించి, మెథడిస్టు, లూథరన్ ఈ మానవుడు కల్పితములతో పిలువబడిన పేర్లకు ఇవి సంఘాలతోటి ప్రవచనాలు పలకలేదు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనంలో ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 13, 14 వచనాల్లో, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనాల్లో క్రీస్తు సంఘమును గూర్చినటువంటి ప్రవచనాలు ఉన్నవే కానీ మానవుడు కల్పించినటువంటి సంఘమును గూర్చి ప్రవచనాలు లేవు. ఉదాహరణకి కింగ్స్ టెంపుల్ అని పిలువబడింది. ఆయన పేరేంటి? సామేలు పట్ట. ఈ కింగ్స్ టెంపుల్ సామేలు పట్టను గూర్చినటువంటి సంఘము గురించి ప్రవచనాలు లేవు. క్రీస్తు సంఘమును గూర్చినటువంటి ప్రవచనాలు ప్రవక్తలు పలికారు. అంటే ఈ సంఘమును గూర్చినటువంటి ప్రవచనాలు ఎవరు పలికారని మనం ఆలోచన చేసినట్లయితే గ్రంథములో అవి ప్రవక్తల చేత ప్రవచింపబడినటువంటి సంఘమే క్రీస్తు సంఘం అని పిలువబడింది. రెండవది చూస్తే ఈ యొక్క క్రీస్తు సంఘము దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నది. అంటే తండ్రి యొక్క నిత్య సంకల్పంలో తండ్రి చేత ఏర్పాటు చేయబడినదే క్రీస్తు సంఘం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4 నుంచి మనం చదివితే జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయింపబడింది. ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున నిర్ణయించుకున్నాడు. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారు, పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చబడటము. అంటే దేవుని యొక్క సంకల్పములో, నిత్య సంకల్పంలో ఉన్నటువంటి సంఘమే క్రీస్తు సంఘం. ఇది జగత్తు పునాది వేయబడక మునుపు. జగత్తు పునాది వేయబడక మునుపు దేవుని చేత నియమింపబడిన సంఘము క్రీస్తు సంఘమే గాని మత శాఖలు కాదు. నిత్య సంకల్పములో ఈ సృష్టి ప్రారంభము కాక మునుపు దేవుడు ఆలోచించినటువంటి సంఘము అది క్రీస్తు సంఘముగా పిలువబడిందే గాని కలవరి సంఘముగా, బెబ్రోను సంఘముగా,
మెథడిస్ట్ సంఘముగా, లేదంటే సిఎస్ఐగా పిలువబడలేదు. ఇవన్నీ అవును కూడా బ్రదర్. ఏంటంటే బైబిల్ గ్రంథంలో లేనటువంటి మానవుడి యొక్క కల్పితములతో పిలువబడినటువంటి పేరు. ఈ యొక్క మత శాఖల గురించి దేవుని యొక్క ప్రణాళికలో, నిత్య సంకల్పంలో లేనటువంటిది ఈ సంఘాలు. అయితే ఈ సంఘమును గూర్చినటువంటి వాగ్దానం ఉన్నది. ఆ సంఘమును గూర్చినటువంటి వాగ్దానము మనము ఇందాకలో చెప్పుకున్నట్లు ప్రవక్తల చేత ప్రవచింపబడినటువంటి చెప్పబడినది. సంఘము. అయితే ఆ సంఘము అనగా ఏమిటి అంటే, అంధకార సంబంధమైన చీకటిలో నుంచి తాను ప్రేమించిన ఆచ్ తన కుమారుని యొక్క రాజ్య రాజ్య నివాసంలోనికి నివాసులుగా పిలువబడుట. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో, 13 వచ్చిన సంఘము అంటే పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారే సంఘము సంఘం. అంటారు. ఈ సంఘమే ఆయన యొక్క రాజ్యమై ఉన్నది. అవును బ్రదర్. ఆ సంఘమే ఆయన యొక్క ఆయన రాజ్యమై. యొక్క ఈ రాజ్యం. రాజ్యమును గూర్చి యెస్. ఈ రాజ్యమును గూర్చి అనేకులు ప్రవచించారు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో, ఒకడు నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను జన్మిస్తేనే వాడు దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించగలడు. అయితే ఈ సంఘములోనికి ప్రవేశించాలి అంటే ఏమి చేయాలంటే, ఒకడు దేవుని వాక్యం వినాలి, విశ్వసించాలి, మారు మనసు పొందాలి, ఒప్పుకోవాలి, బాప్తిసం ఒప్పుకోవాలి. పొందాలి. చెప్పుకుంటా. ఆ! బాప్తిసం పొందినటువంటి వాడు ఈ రాజ్యము అనబడిన సంఘములోనికి చేర్చబడతాడు. ఇక్కడ చర్చ్. రాజ్యము, సంఘము 2 వేరు కాదు. రాజ్యమే సంఘము. సంఘం. పర్యాయ అందుకే పదాలు. పర్యాయపదం. Yes. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, ఆయన దేవునికి ఒక రాజ్యముగా మనలను చేశాడు. చేసింది. దేవునికి మనలను ఒక రాజ్యముగా చేశాడు. రాజ్యముగా. రాజ్యముగా చేశాడు. అందుకే మార్కు సువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో, దేవుని యొక్క రాజ్యము బలముతో వచ్చు వరకు మీరు మరణము రుచి చూడరని చూడు. మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దీన్ని తెస్సలోనిలకు రాసినటువంటి పత్రికలో కూడా ఆయన మిమ్మల్ని తన రాజ్యమునకు పిలుచుచున్నాడు. ఈ రాజ్యమును గురించి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రకటించారు. అయితే ఆ అవును. రాజ్యం ఎప్పుడు వచ్చిందంటే, ఆయన మరణించిన తర్వాత పెంతుకోస్తు పండగ దినమున రాజ్యము స్థాపించబడింది. ఈ రాజ్యములోనికి 3000 మంది బాప్తిసం పొంది రాజ్యములోనికి చేర్చబడ్డారు. చేర్చబడింది. అందుకే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 47వ వచనంలో, ప్రభువు లార్డ్ చర్చ్. ఇప్పుడు ఒక వ్యక్తి సంఘములో పొందితే ఆయన సంఘంలోనికి చేర్చడు. చేర్చడు. మెథడిస్టులో బాప్తిసం పొందితే, పెంతుకోస్తులో, హెబ్రోన్‌లో బాప్తిసం పొందితే ఆయన తన సంఘంలోనికి చేర్చడు. ఒక వ్యక్తిని చేర్చడు. సంఘంలోనికి చేర్చేది ఎవరంటే మనుషుడు కాదు, ప్రభువు చేర్చాలి. ఎస్ బ్రదర్. ఇప్పుడు 3000 మంది బాప్తిసం పొందినప్పుడు ఈ 3000 మందిని సంఘములోనికి అపోస్తలులు చేర్చారా? లేకుంటే ప్రభువు చేర్చారా అని గమనిస్తే, అక్కడ లేఖనం స్పష్టంగా ఏం చెబుతుందంటే, లార్డ్ అంటే ప్రభువు ఈ బాప్తిసం పొందిన వాడిని సంఘంలోనికి చేర్చాడు. చేర్చును. ఇప్పుడు ఒక వ్యక్తి బాప్తిస్టు సంఘములో, మెథడిస్టులో, లూథరన్‌లో, సిఎస్ఐలో, కలవరిలో, ఎబ్రోన్‌లో బాప్తిసం పొందితే వారిని ప్రభు సంఘములోనికి చేర్చడు. ఎందుకు చేర్చడంటే, సంఘము స్థాపించబడింది క్రీస్తు.
ఎస్ బ్రదర్, వినిపిస్తుందండి. సంఘంలోనికి చేర్చాలి. అవునండి. ఆ, ఇక్కడ ఒక వ్యక్తిని సంఘంలోనికి చేర్చాలంటే ప్రభువు మాత్రమే చేర్చాలి. ఎందుకు ప్రభువు మాత్రమే చేరుస్తాడంటే సంఘాన్ని స్థాపించింది ప్రభువు కాబట్టి. అవునండి. తర్వాత ఈ యొక్క సంఘము ఏమని పిలువబడిందంటే ఆయన శరీరముగా పిలువబడింది. సంఘము ఆయన యొక్క ఆయన శరీరముగా పిలువబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము జయము 22, 23 వచ్చిన ఆ సంఘము ఆయన శరీరము. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకటి. 4వ అధ్యాయం 13వ వచనంలో అవును. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు అవయములుగా ఉన్నామని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 27వ వచనంలో, అవును. రోమా పత్రిక 12వ అధ్యాయం 5-6 వచనాల్లో ఒక్క శరీరంలో మనము అనేక అవయములమై ఉన్నామని చెప్తున్నారు. అలాగే కొలసి 1:24లో క్రీస్తు కూడా దేనికోసము శ్రమ అనుభవించాడంటే శరీరం అనబడిన సంఘము కోసం అనుభవించాడు. క్రీస్తు ప్రభువు ఎవరి కోసము శ్రమలు అనుభవించాడు? క్రీస్తు తన శరీరము కోసము శ్రమలు అనుభవించాడు. ఇప్పుడు క్రీస్తు ప్రభువారు మెథడిస్టో, బాప్టిస్టో, లూథరనో ఈ మత శాఖల కోసం ఆయన శ్రమను అనుభవించలేదు. లేదు. క్రీస్తు తన సంఘము కోసము శ్రమలు అనుభవించాడు. అలాగే ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో క్రీస్తే శరీరమునకు రక్షకుడని. రక్షకుడు. ఇప్పుడు క్రీస్తే శరీరమునకు రక్షకుడు అంటే శరీరం అంటే సంఘము. ఇప్పుడు క్రీస్తు దేనికి రక్షకుడు అంటే క్రీస్తు సంఘానికి రక్షకుడు. అవును బ్రదర్. ఇప్పుడు క్రీస్తు మరో సంఘానికి రక్షకుడు కాదు. అంటే క్రీస్తు ఏ సంఘాన్ని అయితే స్థాపించాడో, దేనికోసమైతే ప్రాణం పెట్టాడో దానికి మాత్రమే ఆయన రక్షకుడు. కానీ ఆయన స్థాపించబడినటువంటి సంఘము కాకుండా మరి ఒక సంఘం అనగా మానవుడు కల్పితమైనటువంటి పేర్లతో పిలువబడినటువంటి సంఘాలకు క్రీస్తు రక్షకుడు కాదు. అందుకే ఇక్కడ లేఖనము స్పష్టంగా ఏం చెబుతుందంటే క్రీస్తే శరీరమునకు రక్షకుడు అంటే క్రీస్తే సంఘానికి రక్షకుడు. ఇంకా కొంతమంది ఉన్నారు క్రైస్ట్ చర్చ్. క్రైస్ట్ చర్చ్ కాదు, వాళ్ళకు లాంగ్వేజ్ ప్రాబ్లం. పాపం వాళ్ళకు సరిగ్గా తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, 2 భాషలు రావు. ఏదో ఒకటి అర్థమైనా బాగుండేది. ఇక్కడ చర్చి క్రైస్ట్ చర్చిగా పిలువబడలేదు. సెల్యూట్ వన్ అనదర్ విత్ అన్ హోలీ కిస్, ది చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ అనింది. క్రైస్ట్ చర్చిగా పిలువబడలేదు. వీళ్ళు చర్చ్ ఆఫ్ క్రైస్ట్, చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ అని రాయబడింది. అంటే క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పబడిందే కానీ క్రైస్ట్ చర్చి మీకు వందనములు చెప్పలేదు. అంటే వీరికి ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. సో బైబిల్లో క్రైస్ట్ చర్చ్ అని పిలువబడలేదు, క్రీస్తు సంఘం అని పిలువబడింది. అంటే ఇక్కడ క్రీస్తే శరీరమునకు రక్షకుడు అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తు స్థాపించినటువంటి సంఘానికి మాత్రమే ఆయన రక్షకుడు. క్రీస్తు స్థాపించినటువంటి మత శాఖలు ఏవైతే ఈ భూమి మీద కొన్ని లక్షల సంఘాలుగా పిలువబడుతున్నాయో అవి కేవలము మానవుడు కల్పించినటువంటి పద్ధతులు కాబట్టి వాటికి ఆయన రక్షకుడు కాదు. తర్వాత ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో కూడా మనకు క్లియర్గా ఉంది. శరీరం ఒకటే. శరీరం ఒక్కటే. ఇక్కడ శరీరం అంటే బైబిల్ మొత్తం కూడా సంఘం ఒక్కటే అని పిలువబడింది. అవును, శరీరం అంటేనే సంఘము. ఇప్పుడు ఇక్కడ శరీరం ఒక్కటే అంటే సంఘం ఒక్కటే. బైబిల్లో 100 సంఘాలు లేవు. క్రీస్తు సంఘానికి శిరసైన లాగా మనం అందరం సంఘంలో శరీరం అయి ఉన్నాం. శరీరం అయి ఉన్నాము.
అందుకే ఇక్కడ శరీరం ఒక్కటే, దేవుడు ఒక్కడే, ఆత్మ ఒక్కటే, ఆత్మ ప్రభు ఒకటే, ఒక్కటే, బాప్తిస్మ ఒకటే. నిరీక్షణ ఒక్కటే. ఆ చాలా మందికి అర్థం బాప్తిస్ కాని విషయం ఏంటంటే, బాప్తిసం ఒక్కటేని ఉంది కదా, బాప్తిస్మం ఒక్కటేనే ఉంది కదా, మరి ఎక్కడ బాప్తిసం పొందితే అనేవాడు ఈ మధ్య ఒకడు ఉన్నాడు మీ ఏరియాలోనే. అవునవును బ్రదర్, విన్నాను నేను. దాని మీద నెక్స్ట్ మన వీడియో వస్తుంది. ఇక్కడ మాట్లాడదాం. బాప్తిస్మము ఒక్కటే అంటే అర్థమైందంటే శరీరం ఒక్కటే కాబట్టి బాప్తిస్మము ఒక్కటే అంటే ఆ ఒక్క శరీరం అనబడిలో సంఘములో తీసుకునే బాప్తిసమే ఒక్కటేనండి. అవును. క్రీస్తు ఉదాహరణకి క్రీస్తు తన స్వరత్వం ఇచ్చి సంపాదించుకున్న సంఘంలో ఎవరైతే సువార్తకు లోబడి రక్షణ పొందుతారో అదే నిజమైన బాప్తిసం. ఈ లోకంలో Yes, yes. మనుషులు కల్పించి ఉన్న సంఘాల్లో రక్షణ పొందితే అది రక్షణ కాదని గ్రంథమే మనకి తేటతెల్లం చేసి ఉంది. ఎస్. అయితే ఇక్కడ బాప్తిసం ఏంటంటే ఇజ్రాయేలీలు ఎర్ర సముద్రం కిందను మేఘం కిందను బాప్తిసం పొందారు. యోహాను వచ్చి మారు మనసు నిమిత్తం బాప్తిసము ఇచ్చాడు. ఇచ్చాడు. అపోస్తులు వచ్చి వాళ్ళు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందారు. ఇక్కడ 3000 మంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందారు. ఇక్కడ నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నితోను బాప్తిసం ఇస్తారంటే ఇప్పుడు అగ్నితో అనేది బాప్తిసం కాదు, అది అగ్నితో అనేది నరకమును గూర్చి చెప్పబడింది. అందుకే ఇప్పుడు శరీరం ఒక్కటే అంటే బాప్తిసం కూడా ఒక్కటే. అది ఎక్కడ తీసుకునే బాప్తిసం అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో ఒక్క శరీరములోనికి బాప్తిసం పొందిన మనం అందరం. ఒక్క శరీరం అంటే ఒక్క సంఘములో బాప్తిసం పొందాలి. ఒకడు మెథడిస్టు ఈ మత శాఖలలో తీసుకునేటువంటి బాప్తిసం తీసుకొని మేము కూడా రక్షణ పొందామంటే ఇప్పుడు ఇవన్నీ లేవు సంఘాలు బైబిల్ గ్రంథాలు. ఎందుకంటే వాటికి క్రీస్తు రక్షకుడని బైబిల్ చెప్పట్లేదు. క్రీస్తు దేనికి రక్షకుడు అంటే క్రీస్తు ఏ సంఘాన్ని అయితే స్థాపించాడో, ఏ సంఘం కొరకైతే ప్రాణం పెట్టాడో దానికి రక్షకుడు అన్నాడు కానీ మిగతా సంఘాలకు రక్షకుడు అని చెప్పలేదు. బ్రదర్, ఈ వచనాన్ని ఎలా తీసుకుంటున్నారంటే మనందరము ఏ సంఘంలో బాప్తిసం పొందినా, అంటే మనుషుల యొక్క బోధ మీకు చెప్తున్నాను, ఏ సంఘంలో పొందినా మనం అందరము కూడా క్రీస్తు సంఘంలోనే మనం అందరం కూడా చేర్చబడతాం లాస్ట్. అంటే వీళ్ళకి నచ్చినట్టుగా ప్రవర్తించేసి, నచ్చినట్టుగా ఆరాధన చేసుకొని, నచ్చినట్టుగా బాప్తిసం తీసుకొని అసలు క్రీస్తు ఎందుకు శ్రమ పడ్డాడు, ఎందుకు సంఘాన్ని కట్టుకున్నాడు అనే ప్రాముఖ్యత తెలియకంట ఇష్టం వచ్చినట్టు చేసి మేము ఆ పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామని ఒక భ్రమలో ప్రస్తుతం ఉన్న బోధకులు సంఘాన్ని నడిపిస్తున్నారు. సంఘ సభ్యులు కూడా దాన్ని రూఢిగా నమ్ముతున్నారు. అది బాధాకరమైన విషయం. వీళ్ళకు పాపం అమాయక ప్రజలకి గ్రంథం తెలియదు. ఈ గ్రంథం తెలియనటువంటి అమాయక ప్రజలకు వీళ్ళు ప్రజలను భ్రమ పెట్టేస్తారు. వీళ్ళు ఏమంటారంటే, అమ్మా నువ్వు ఎక్కడ బాప్తిసం పొందినా నువ్వు పరలోకానికి వెళ్తావు, ఎందుకంటే బాప్తిసం ఒక్కటే అని ఉంది కదా. బాప్తిసం ఒక్కటే అంటే ఆ బాప్తిసం ఒక్కటే అంటే ఏంటి, శరీరం ఒక్కటే ఏంటో అర్థం కాలేదు. అంటే వీళ్ళు ఏమని చెబుతారంటే ప్రజలకు భ్రమ పెట్టడానికి నువ్వు ఎక్కడ బాప్తిసం తీసుకున్నా కూడా నువ్వు పరలోకానికి వెళ్తావు అనేటువంటి ఒక భ్రమకరమైనటువంటి అంటే ఒక అబద్ధాన్ని తెలియచేస్తారు. ఒక కంఫర్ట్ జోన్ ని క్రియేట్ చేసేస్తున్నారు వాళ్ళకి. ఆ కంఫర్ట్ జోన్ లో వాళ్ళు హ్యాపీగా ఉండిపోతున్నారు, వాళ్ళ ఆత్మను నరకానికి అప్పచెప్పుకొని. అవును, ఇక్కడ శరీరం ఒక్కటే అంటే సంఘం ఒక్కటే. తర్వాత సంఘానికి శిరస్సు క్రీస్తు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు ఎందుకు సంఘానికి శిరస్సు అంటే క్రీస్తు సంఘాన్ని స్థాపించాడు. ఏ సంఘాన్ని అయితే స్థాపించాడో దానికి శిరస్సు అయి ఉంటాడు కానీ మానవుడు కల్పితాలకు క్రీస్తు శిరస్సు కాడు కానారుడు. అవును. తర్వాత ఆ సంఘము అను శరీరమునకు ఆయన శిరస్సు. కొలసి 1:18. ఇక్కడ
క్రీస్తు సంఘానికి శిరస్సు, క్రీస్తు శరీరము సంఘము, శరీరము సంఘము, సంఘానికి శిరస్సు క్రీస్తు. క్రీస్తు. ఇప్పుడు ఆ సంఘము క్రీస్తు సంఘముగా పిలువబడుతుంది. ఇక్కడ ఒక ప్రశ్న దేవుడు- బ్రదర్, చెప్పండి. ఇక్కడ ఒక ప్రశ్న బ్రదర్. వాస్తవానికి బైబిల్లో మీరు చెప్పినవి మనం పరిశీలన చేసినప్పుడు బైబిల్లో ఉన్నది ఒకే ఒక సంఘము, అది క్రీస్తు ప్రభు తన స్వరార్థం ఇచ్చి సంపాదించుకున్న సంఘం అని లేఖనాల ద్వారా మనం చాలా చక్కగా తెలుసుకున్నాం. బైబిల్ అంతట్లోని ఒకే ఒక సంఘం ఉంది, ఆ ఒక్క సంఘం క్రీస్తు సంఘం మాత్రమే. ఆ క్రీస్తు సంఘం కొరకే క్రీస్తు తన యొక్క రక్తాన్ని కాల్చాడు, అనేకమైన దెబ్బలు తిన్నాడు, తిని ఆయన సంఘాన్ని ప్రారంభించుకున్నాడు. ఈ లోకంలో మనం ఎవరిమైనా సరే ఆ సంఘం ద్వారా మాత్రమే, ఆ ఒక్క సంఘం ద్వారా మాత్రమే నిత్యత్వంలో ప్రవేశించే అవకాశం ఉంది. అవును. మనుషులు కల్పించుకున్న ఈ యొక్క సంఘాలు, మనం కొన్ని సంఘాల గురించి ప్రస్తావించాం, కానీ క్రీస్తు సంఘం తప్ప ఈ లోకంలో ఏదైతే సంఘాలుగా పిలువబడుతున్నావో అవన్నీ కూడా మనుషులు వారు కల్పించిన సంఘాలు. వాటిని నమ్మినట్లయితే ఖచ్చితంగా అది నిత్య నరకానికి దారి తీసే పరిస్థితి ఉంది. గనుక ఈరోజు మనం ఆలోచిస్తున్న ఆ ఒక్క సంఘం గురించి మరికొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకున్నాం. రెడ్ బ్రదర్ కార్యం. ఇక్కడ సంఘము ద్వారా జ్ఞానము ప్రకటింపబడాలి. ఇప్పుడు ఏ సంఘము ద్వారా జ్ఞానం ప్రకటింపబడుతుందంటే, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయములో పరలోకములో ఉన్నటువంటి ప్రధానులకు కానీ అధికారులకు కానీ క్రీస్తు స్థాపించినటువంటి సంఘము ద్వారా జ్ఞానము దేవుని జ్ఞానం ఎక్కడ ఉంది అంటే, దేవుడు తన జ్ఞానాన్ని సంఘములో పెట్టాడు. సంఘములో దేవుని యొక్క జ్ఞానాన్ని పెట్టాడు. జ్ఞానము ద్వారా సంఘం ద్వారానే, సంఘము ద్వారా జ్ఞానము పరలోకములో ఉన్న ప్రధానులకును అధికారులకును ప్రకటింపబడుతుంది. దేవుని యొక్క జ్ఞానం ఎక్కడుందంటే సంఘము ద్వారా జ్ఞానం ప్రకటింపబడుతుంది. తర్వాతది, ఈ సంఘానికి పర్యాయ పదాలు ఉన్నాయి. దేవుని సంఘం అని చాలా మంది అంటుంటారు. క్రీస్తు సంఘం అని ఎందుకు పిలవాలి, యేసు క్రీస్తు సంఘం అని పెట్టుకోవచ్చు కదా. తర్వాత జీవము గల దేవుని సంఘం అని పెట్టుకోవచ్చు కదా, బైబిల్లో ఉంది కదా. దేవుని సంఘం అని పిలిపించుకోకూడదుగా అంటే, క్రీస్తు ప్రభు వారు ఆయన రాజ్యమును గూర్చి అనేకమైన పర్యాయ పదాలు చెప్పాడు. రాజ్యమును గూర్చి వలను పోలి చెప్పాడు, విత్తనముల గురించి చెప్పాడు. రాజ్యమును గురించి ఉపమానాలు ఎలా చెప్పబడినాయో, క్రొత్త నిబంధన సంఘము జ్యేష్ఠుల సంఘము గాను జీవము గల దేవుని సంఘము గాను పిలువబడినప్పుడు కూడా పర్యాయ పదాలు. ఇప్పుడు ఉదాహరణకి యేసుక్రీస్తుకు పర్యాయ పదాలు చాలా ఉన్నాయి. ఇమ్మానుయేల్ అని ఉంది. ఇక్కడ ఒక సహోదరుడు ప్రశ్నించాడు, మా సంఘం ఇమ్మానుయేల్ సంఘం బ్రదర్, ఇది రైటా రాంగ్ అని అడుగుతున్నారు. ఒక బ్రదర్ ప్రశ్నించారు ఇక్కడ. ఇప్పుడు ఇమానుయేల్ అని, తర్వాత రక్షకుడని, విమోచకుడని, అల్ఫా ఒమేగా అని, రెండవ ఆదాం అని, షాలేము రాజు అని, ఇలా కొన్ని పర్యాయ పదములు పిలువబడినప్పటికి కూడా యేసుక్రీస్తు ఎప్పుడైతే మృతులలో నుండి లేపబడ్డాడో, దేవుడు ఈయనను క్రీస్తుగాను ప్రభుగాను నియమించాడు. అంతకు మునుపు, క్రీస్తు సిలువ వేయబడక మునుపు ఈయన యేసు దేవుడు ఈయనను క్రీస్తుగాను ప్రభుగాను నియమించాడు. ఇప్పుడు క్రీస్తుగాను ప్రభుగాను నియమించినప్పుడు క్రీస్తు ప్రభు అని పిలుస్తాము, కానీ ఓ రెండవ ఆదాం అని పిలవలేంగా. యేసు క్రీస్తు ప్రభు వారిని ఓ అల్ఫా ఒమేగా అని పిలవలేము. ఎందుకంటే దేవుడు ఈయనను క్రీస్తుగాను ప్రభువుగా నియమించినప్పుడు
క్రీస్తు సంఘం అని పిలువబడాలి. అంటే సంఘానికి పర్యాయ పదములు ఉన్నప్పటికీ కూడా బైబిల్ గ్రంథంలో క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుతూనే అన్నాడు. ఎస్. తర్వాత ఈ క్రీస్తు సంఘాన్ని ప్రేమించాడు. క్రీస్తు ఏ సంఘాన్ని అయితే స్థాపించాడో దానినే ప్రేమించాడు కానీ ఆయన స్థాపించినటువంటి సంఘాన్ని ప్రేమించలేదు. లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో ప్రేమించిన సంఘము, కలంకము లేని సంఘము, ముడత పూత లేని. లేనిది, నిర్దోషమైనది, మహిమ గల సంఘము. దీనికోసము క్రీస్తు సంఘము కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. ఇక్కడ క్రీస్తు ఏ సంఘము కోసము తనను తాను అప్పగించుకున్నాడు అంటే క్రీస్తు సంఘము కోసం తనను తాను అప్పగించుకున్నాడు. ఎస్. క్రీస్తు ఏ సంఘము కోసము అప్పగించుకుంటాడు? తను స్వరతని సంపాదించుకుని సంఘం కొరకు. చాలా మంది అనేటువంటిది ఏంటంటే పేరులో ఏముందండి, ఏ పేరైతే ఏముంది, ఏ పేరైతే ఏముంది, అంతా యేసు ప్రభు వారినే కదా, చేస్తున్నాం. యేసు ప్రభు వారినే కదా చేస్తున్నాము. ఉన్నది సరే, ఏ పేరులో ఏమి లేకుంటే మరి నువ్వు రాముడు, కృష్ణుడు, భరతుడు నామంలో బాప్తీసం తీసుకోమను. తీసుకోరు. ఏముంది అన్నప్పుడు అవును. పేరులో ఏమి లేదు అనేటువంటి బుద్ధిహీనుడికి రాముడు, కృష్ణుడు, ఆంజనేయుడు నామంలో బాప్తీసం తీసుకుంటున్నాను అనమను. ఒప్పుకోరు. ఎందుకు? మన పేరులో ఏమి లేనప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ఎందుకు బాప్తీసం పొందాలి? పేరులో ఏమీ లేదు అనేటువంటి బుద్ధిహీనుడు. ఇక్కడ బైబిల్ గ్రంథం స్పష్టంగా ఏం చెబుతుందంటే ఆకాశము క్రింద ఇవ్వబడిన ఈ నామములో తప్ప మరి ఏ నామములో రక్షణ లేదు. లేదు. ఆకాశము క్రింద ఇవ్వబడినటువంటి నామమే, ఈ నామంలో తప్ప ఏ నామంలో రక్షణ లేనప్పుడు పేరులో ఏముంది బ్రదర్? ఏ పేరులో ఏముంది అంటే నిర్ణయించేది బైబిలా, మనుషుడా? వాస్తవానికి బైబిల్, కాకపోతే ఇప్పుడు మనుషుడు దాన్ని తనకు నచ్చినట్టుగా మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కానీ వాస్తవాలు పక్కన పెట్టి రోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు వారికి నచ్చినట్టు చేస్తున్నారు దాన్ని దైవోపదేశాలుగా. ఇప్పుడు వీరు అనుకునేది ఏంటంటే బ్రదర్ పేరులో ఏం లేదు బ్రదర్, ఏ పేరు అయితే అన్నప్పుడు నిర్ణయించేది ఏ పేరుతోనైనా పర్వాలేదు సంఘము పిలువబడాలి అని నిర్ణయించేది బైబిల్. ఎందుకంటే బైబిల్ దైవావేశం వలన కలిగింది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16, 17 వచనాలు, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20 వచనంలో దైవావేశం వలన కలిగినటువంటి లేఖనాన్ని మానవుడు తన ఊహను బట్టి తను నిర్ణయించుకున్నటువంటి పేరును బట్టి సంఘము పిలువబడాలని చెప్పేది ఏంటంటే అది కేవలము మానవుడి యొక్క ఊహను బట్టి పిలువబడేది. అయితే గ్రంథం ఎప్పటికి కూడా సంఘము ఏ పేరుతో పిలువబడాలనేది మానవుడు నిర్ణయించేది కాదు. ఇప్పుడు ఉదాహరణకు కలవరి బాలుడు ఉన్నాడు, సత్తిపండు. ఈ కలవరి బాలుడు సత్తిపండు పూలరంగడు ఏం పెట్టుకున్నాడంటే కలవరి టెంపుల్ అని పెట్టుకోండు. అయితే ఈ కలవరి టెంపుల్ పిలవమని సతీష్ కుమార్ పెట్టుకునే కానీ బైబిల్ కలవరి టెంపుల్ పిలవమని చెప్పట్లేదు. బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే సంఘము క్రీస్తు సంఘముగా పిలువబడాలని చెబుతుంది కానీ కలవరి టెంపుల్గా పిలవమని క్రొత్త నిబంధన గ్రంథం బైబిల్ గ్రంథం చెప్పట్లేదు. ఎక్కడ? మరి ఇప్పుడు మానవుడు చెప్పినట్టు మానవుడు నిర్ణయించిన ప్రకారము మానవుడు జీవించాలనా? ఇప్పుడు దేవుడు నిర్ణయించిన ప్రకారము మానవుడు జీవించాలనా? దేవుడు నిర్ణయించిన ప్రకారం మానవుడు జీవించాలి. ఇప్పుడు మానవుడు తను నిర్ణయించుకొని వాడేమంటాడంటే బుద్ధిహీనుడు నాకు దేవుడు చెప్పినాడు అంటాడు. ఇది కొత్తగా మొదలు పెట్టారు. బైబిల్ గ్రంథంలో ఎవరును దేవుడు చూడలేదు. ఇప్పుడు ఒకవేళ దేవుడికి అలా చెప్పిండు అనుకో, అపోస్తులకు ఒక రీతిగా మనకు ఒక రీతిగా చెప్పడు. అంటే క్రొత్త నిబంధనలో మాట్లాడినంత వ్యర్థమా? క్రొత్త నిబంధన సంఘము క్రీస్తు సంఘముగా పిలువబడినప్పుడు ఇప్పుడు వీళ్ళేమంటారంటే
వీళ్ళు పేర్లు నిర్ణయించుకొని బెరాక, నాబోతు, కర్మేలు, ఏంటి ఈ పేర్లంటే బెతెస్దా, బేతేలు, వీడికి కోనేరు పేరు కావాలి, కోనేరులో ఉన్న గుంత పేరు కావాలి, కర్మేలు పేరు కావాలి, గుట్ట పేరు కావాలి, శమ్మ కావాలి, చెక్క కావాలి. ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ ఏంటంటే ఊర్ల పేర్లు, గుట్ట పేర్లు. ఎస్. అయితే బైబిల్ నిర్ణయించినటువంటి పేరే, బైబిల్ స్థాపించినటువంటి సంఘమే క్రీస్తు సంఘముగా పిలువబడింది. తర్వాత విషయము, మనకు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా లేఖనాలు పరిశీలిస్తాయి. వీళ్ళేందంటే ఈ మత శాఖలో లేఖనాలు పరిశీలించరు. ఆహా. వాడు చచ్చిపోయే వరకు ఈ మత శాఖలో అడుగు ఎవరినైనా, బ్రదర్ ఎప్పుడైనా మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం చదివావంటే నేను చదవలేదంటాడు. ఎస్ బ్రదర్. నన్ను కొంతమంది అడిగారు, బ్రదర్ క్రీస్తు సంఘం అని ఎక్కడైనా ఎక్కడుంది బ్రదర్ అన్నటువంటి మూర్ఖులు కూడా ఉన్నారు. నేనేం చెబుతా అంటే, మూర్ఖుడా, ఫస్ట్ నువ్వు బైబిల్ గ్రంథం చదువు. రోమా పత్రిక 16లో ఉంది. క్రీస్తు సంఘమే క్రీస్తు సంఘాన్ని స్థాపించాడు. అవును. అయితే ఇక్కడ క్రీస్తు సంఘమే అని ఎందుకు పిలువబడాలంటే, మత్తయి సువార్త 16:18 క్రీస్తు సంఘాన్ని స్థాపించాడు. అపోస్తుల కార్యం 20 అధ్యాయం 28 వచనంలో సంఘము స్వరక్తం ఇచ్చి సంపాదించి కట్టబడింది. ఎఫెసీ 5:23లో సంఘానికి క్రీస్తే శిరస్సు. ఎఫెసీ 1:23లో సంఘం ఆయన శరీరం అని పిలువబడింది. రోమా 16:16లో క్రీస్తు సంఘములనియు మీకు వందనము చెప్తా. ఎందుకు క్రీస్తు సంఘము ఆ పేరుతో పిలువబడాలంటే, ఒకటి, క్రీస్తు సంఘాన్ని స్థాపించాడు. Yes. 2, రక్తము కార్చాడు సంఘం కోసం. 3, సంఘానికి శిరస్సు క్రీస్తు కాబట్టి క్రీస్తు సంఘం అని పిలువబడాలి. 4, సంఘము ఆయన శరీరము కాబట్టి క్రీస్తు సంఘం అని పిలువబడాలి. 5, క్రీస్తు సంఘములు క్రొత్త నిబంధనలు ఉన్నాయి, మొత్తం కూడా క్రీస్తు సంఘములని పిలువబడుచున్నవి. Yes. అందుకని ఇక్కడ పౌలు గారు కూడా అపోస్తులు ఏ సంఘాలకు పరిచారకులైనరు? ఉదాహరణకి ఇప్పుడు వీళ్ళు అనుకున్నట్టే మనం ఆలోచన చేస్తున్నట్లయితే, పౌలు గారు ఏ సంఘానికి పరిచారకుడైండు? బాప్టిస్టా, మెథడిస్టా, లూథరనా, కలవరికా, లేకుంటే ఓసన్న సంఘానికి పరిచర్య చేశాడా? కాదు. కేవలం క్రీస్తు సంఘానికి పౌలు గారు కేవలం క్రీస్తు సంఘానికి మాత్రమే పరిచారకుడుగా ఉన్నారు. అవును. ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో క్రీస్తు విభజింపబడి ఉన్నాడా అని చెప్తున్నాడు. ఎఫెసీ 4:4లో శరీరం ఒక్కటే అని చెప్తున్నాడు. అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 1 నుంచి 5 వరకు పౌలు సౌలుగా ఉన్నప్పుడు అనేకులను జెరూషలేములోకి తీసుకొని వచ్చి, ఏది దమస్కో పట్టణానికి వెళ్ళి అందరిని జెరూషలేములోనికి తీసుకొని వచ్చి వారిని బంధించి హింస పెట్టి చంపేసేవాడు. పౌలు ఏ సంఘాన్ని హింస పెట్టాడని బైబిల్లో ఉంది? క్రీస్తు సంఘాన్ని హింస పెట్టాడని ఉంది, కానీ వేరే సంఘాన్ని హింస పెట్టినట్లేదు. లేదు, మరణాతలు లేదు, అక్కడ లోదరిన్లం లేదు, బాప్టిస్టల్ లేదు. ఇక్కడ సంఘాన్ని పౌలు గారు ఏం చెబుతాడంటే, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని నేడల క్రీస్తు సంఘమే మార్గమే సంఘమై ఉన్నది. అందుకే ప్రభు అంటాడు, నేనే మార్గము సత్యం జీవం. ఆ మార్గంలో ఉన్నటువంటి వారందరినీ కూడా పౌలు సౌలుగా ఉన్నప్పుడు హింస పెట్టాడు. ఆ మార్గమే క్రీస్తు సంఘముగా పిలువబడింది. ఆ మార్గమే రాజ్యముగా పిలువబడింది. ఆ మార్గమే ఆయన శరీరముగా పిలువబడింది. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనైతిని. ఇక్కడ పౌలు గారు ఏమంటాడంటే, ఆసక్తి విషయంలో నేను సంఘాన్ని హింస పెట్టాడు. ఉదాహరణకి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని హింస పెడుతుంటే యేసుక్రీస్తు ఏమన్నాడంటే, సౌలా సౌలా నీవెలా నన్ను ఇక్కడ భూమి మీద క్రీస్తు శరీరాన్ని హింస పెడుతుంటే దెబ్బలు ఎవరికి తగిలినాయంటే శిరస్సు తగిలి.
శరీరాన్ని హింస పెడుతుంటే శిరస్సు ఏమంటుందంటే, సౌలా సౌలా నీవెలా నన్ను హింస పెడుతున్నావు అన్నాడు. సంఘం అంటే పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడినవాడు. క్రీస్తు ప్రభు వారు ఏమంటే, నేను మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టిండు. ఇప్పుడు Yes. క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రాణం ఎక్కడుందంటే శరీరంలో ఉంది. క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రాణము శరీరంలో ఉంది. శరీరాన్ని పౌలు సౌలుగా ఉన్నప్పుడు హింస పెట్టాడు. ఈ హింస పెట్టినప్పుడు దెబ్బలు ఎవరికి తగిలినాయంటే క్రీస్తు ప్రభు వారికి తగిలాయి. దేనికి దెబ్బలు తగిలాయంటే శరీరంలో క్రీస్తు ప్రభు వారి ప్రాణం ఉంది. దెబ్బలు Yes. ఎవరికి తగిలాయంటే శిరస్సుకు క్రీస్తు. తగిలినాయి. ఎందుకు శిరస్సుకు దెబ్బలు తగిలినాయంటే మనం లేఖనాల్లో చదువుకున్నట్టు సంఘానికి శిరస్సు క్రీస్తు కాబట్టి క్రీస్తుకు దెబ్బలు తగిలాయి. సంఘానికి శిరస్సు క్రీస్తు కాబట్టి క్రీస్తుకు దెబ్బలు తగినాయి. అలాగే ఇక్కడ 3000 మంది బాప్తీసం పొందిన వారు ఏ సంఘములోనికి చేర్చబడ్డారు అనేది ఆలోచన చేస్తే అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 47వ వచనంలో ఈ 3000 మందిని ప్రభువు క్రీస్తు సంఘములోనికి చేర్చాడు. 3000 మంది ఏ సంఘంలోనికి చేర్చబడ్డాడని మనం బైబిల్లో పరిశీలిస్తే ఈ 3000 మంది కూడా క్రీస్తు సంఘంలోనికే చేర్చబడ్డారు, కానీ మరి ఒక సంఘంలోనికి చేర్చబడలేదు. అలాగే ఈ యొక్క సంఘాన్ని ఏ సంఘమైతే క్రీస్తు చేత స్థాపించబడిందో ఆ సంఘాన్ని తీసుకువెళ్ళటానికే క్రీస్తు వస్తుండే, అందరి కోసం కాదు. అందరి కోసం క్రీస్తు రావట్లేదు. ఆయన శరీరము భూమి మీద ఉంది. ఆ శరీరము రాజ్యం అని పిలువబడింది. ఆ శరీరము సంఘముగా పిలువబడింది. ఆ రాజ్యాన్ని తీసుకువెళ్ళటానికి రాజు వస్తుంది. ఇప్పుడు ఆయన రాజ్యం భూమి మీద ఉన్నప్పుడు ఆ రాజ్యాన్ని పరిపాలన చేయడానికి రాజు కావాలి. ఆ రాజే సంఘానికి శిరస్సు. అందుకే పౌలు గారు చెప్పేటువంటి మాటల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 24వ వచనంలో, అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. ఇప్పుడు క్రీస్తు ప్రభువారు ఎక్కడికి అంటే రాజ్యాన్ని తీసుకువెళ్ళటానికి వస్తుంది. రాజ్యాన్ని తీసుకువెళ్ళటానికి రాజు వస్తుంది. మరి ఏ రాజ్యాన్ని తీసుకెళ్ళటానికి ఆయన వస్తుండు? కలవరి టెంపులా, లేకుంటే జయపాలు సంపాదించుకున్న కలవరి ప్రత్యక్షత, లేకుంటే బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ సంపాదించుకున్న కలవరి ప్రత్యక్ష కోసమా, లేకుంటే ఓసన్న కోసమా? క్రీస్తు ఏ సంఘమైతే స్థాపించి దేనికోసమైతే ప్రాణం పెట్టి ఏదైతే రాజ్యముగా పిలువబడుతుందో ఆ సంఘాన్ని తీసుకువెళ్ళటానికి రాజు వచ్చుతున్నాడు. అయితే ఈ యొక్క రాజ్యములోనికి రానటువంటి వారు ఎవరు? ఈ సంఘములోనికి రానటువంటి వారు ఎవరంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో పాతాళ లోకపు ద్వారానికి వెళ్ళేటువంటి వారు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును. పరలోకమందున్నటువంటి తండ్రి మా నాటనటువంటి మొక్కలు పెళ్ళగింపబడతాయి. యోహాను సువార్త 15వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో క్రీస్తు ప్రభువు చెబుతాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. అయితే క్రీస్తు సంఘంలోనికి ఎవడైతే రాడో నాశనమునకు పోవు ద్వారమును వెళ్ళేవారు. క్రీస్తు సంఘంలోనికి రానటువంటి వాడు విశాల మార్గంలో ఉన్నవాడు. వాడు వేరొక మార్గమును ఎక్కేవాడు, దొంగ, దోచుకునేవాడు, ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 26వ వచనం. అందుకని క్రీస్తు సంఘంలోనికి రానటువంటి వాడికి రక్షణ లేదు. రక్షణ ఎక్కడ ఉన్నదంటే క్రీస్తే శరీరమునకు రక్షకుడు. అంటే అర్థం ఏంటంటే క్రీస్తే సంఘానికి రక్షకుడు. మరి క్రీస్తు సంఘంలోనికి రానటువంటి వాడెవడు? ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడు, బుద్ధిహీనుడు,
వాడు తీగ వలె బయట పారవేయబడును. పరలోకమందున్నటువంటి తండ్రి నాటని మొక్కది. పరలోకములో ఉన్నటువంటి తండ్రి నాటని మొక్కది పెళ్ళగింపబడును. చాలామంది ఏమంటారంటే, ఏ సంఘం అయితే ఏముంది బ్రదర్, మేము కూడా పరలోకానికి వెళ్తాము అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. మేము కూడా వెళ్తామంటారు. మేము రెండు విశాల మార్గం. మళ్ళీ పరలోకానికి వెళ్ళటానికి ఎవరికైనా మార్గం ఏంటంటే, క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద స్థాపించినటువంటి సంఘమే పరలోకానికి వెళ్ళేటువంటి మార్గం. క్రీస్తు ప్రభువారు స్థాపించినటువంటి మార్గము కాకుండా పరలోకానికి వెళ్ళటానికి మరొక మార్గం లేదు. మళ్ళీ ఇవన్నీ కూడా ఏంటంటే రవీంద్ర, మానవుడు కల్పించిన కల్పితాలు. మానవుడు కల్పించిన కల్పితాలు మనం ఎప్పుడైతే అయ్యా ఇదే సంఘము, ఇదే క్రీస్తు చేత స్థాపించిన సంఘము, ఇదే సత్యం అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మనలో బూతు పదాలు తిడతారు. నాకు కొంతమంది బూత్ కామెంట్స్ పెడుతుంటారు. బూత్ కామెంట్స్ పెడుతుంటారు. వారు బూత్ కామెంట్స్ పెట్టేదానికంటే లేఖనము చూపిస్తూ మాట్లాడటం గొప్ప విషయం. ఇప్పుడు బూతు మాటలు పెట్టచ్చు, నువ్వు ఫిల్తీ లాంగ్వేజెస్ నీ ఇష్టం వచ్చినాయి నువ్వు అనవచ్చు. బూతు పదాలు కానీ లేఖనం క్రీస్తు సంఘము సత్యము కాదు, క్రీస్తు సంఘము అబద్ధమని ఎవడైనా లేఖనం చూపించాలి ధైర్యం ఉన్నోడు. వాడికి ధైర్యం లేక మన మీద ఏంటంటే బూతు కామెంట్స్, బూతు పదాలు ఒరే అనటము, ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేయటము. వారెవరంటే వారిని ఏమంటుందంటే బైబిల్, వారు సిగ్గులేని వారు అని బైబిల్ చెబుతుంది. వారు సిగ్గులేని వారు. ఈ సిగ్గులేని వారు, అపవిత్రమైన పనులు చేసేవారు, రక్షణ లేనివారు, చీకటి సంబంధులు, వ్యభిచారులు, తాగుబోతులు, తిరుగుబోతులు, తిండుబోతులు, తిట్టుపోతులు, వీళ్ళు పని బాట లేకుండా ఉన్నటువంటి వారు. మనకు పని ఉంది. ఆ పని ఏంటంటే క్రీస్తు శరీరము కోసము పనిపడటం. అందుకే పౌలు గారు ఏమంటాడంటే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో, నేను ఆ సంఘానికి పరిచారకుడునైతిని. ఒకప్పుడు ఏ సంఘానైతే నేను హింస పెట్టానో, హింస పెట్టినటువంటి సంఘానికే పరిచారకుడు. ఆయన ఏ సంఘానికి పరిచారకుడని పౌలు గారు చెప్పుచున్నా అంటే, నేను క్రీస్తు సంఘానికి పరిచారకుడని పౌలు గారు చెప్పుచున్నాడే కానీ, ఈ మానవుడు కల్పించినటువంటి పద్ధతిలో పౌలు గారు నేను పౌలు పరిచర్య అని చెప్పుకోలేదు. ఇప్పుడు ఉదాహరణకి మన జయపాల్ గారు ఉన్నారు, ఈ స్టీఫెన్ పాల్ గారు ఉన్నారు. ఆయన లైఫ్ చేంజ్ మినిస్ట్రీ అంట. ఇప్పుడు చూస్తే అర్థమైందంటే ఇతని లైఫ్ చేంజ్ కాలే. ఒకటి వ్యక్తి లైఫ్ ఎప్పుడు చేంజ్ అవుతుందంటే, ఒకడు దేవుని వాక్యము విని విశ్వసించి మారు మనసు పొంది ఒప్పుకొని బాప్తీసం పొందితే వాడు సంఘములోనికి చేర్చబడితే లైఫ్ చేంజ్ అవుతుంది. వీడు మహామాయగాడు ఇతను. రవీంద్ర వినిపిస్తుందా? ఇతను మహామాయగాడు, లైఫ్ చేంజ్ మినిస్ట్రీ అంటాడు. ఇతని లైఫ్ చేంజ్ కాలేదు. ఇంకా ఇతని లైఫ్ చేంజ్ కాలేదు. ఒక వ్యక్తి లైఫ్ ఎప్పుడు చేంజ్. బైబిల్ గ్రంథంలో లైఫ్ చేంజ్ మినిస్ట్రీ అనేది లేదు. ఉందా? బైబిల్ గ్రంథంలో లైఫ్ చేంజ్ మినిస్ట్రీ ఎక్కడైనా ఉందా? బైబిల్ గ్రంథంలో లైఫ్ చేంజ్. ఇతను విగ్గు పెట్టుకొని బట్టతలకు విగ్గు పెట్టుకొని విగ్గురాజా అందరినీ లైఫ్ చేంజ్ అంటాడు. ఫస్ట్ ఇతని లైఫ్ చేంజ్ కాలేదు. లైఫ్ చేంజ్ మినిస్ట్రీ ఎక్కడ ఉంది రవీంద్ర బైబిల్లో?
ఆ! ఇప్పుడు ఒకడి జీవితం ఎప్పుడు మార్చబడుతదంటే, ఆ సంఘంలోనికి చేర్చబడితే వాడు నూతన సృష్టి పొందుతాడు. క్రీస్తు సంఘములోనికి చేర్చబడిన వాడి జీవితం మార్చబడుతది. అతను నూతన సృష్టి పొందుతాడు. పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుతాడు. దేవుని రాజ్యానికి హక్కుదారుడుగా పిలువబడతాడు. దేవుని కుమారుడని పిలువబడతాడు గానీ, ఈ క్రీస్తు సంఘములోనికి రాకుండా బయట ఉండి నాది లైఫ్ చేంజ్ అంటాడు. ఇంకోటేందంటే విగ్గు అది. బట్టతలకు విగ్గు పెట్టుకొని లైఫ్ చేంజ్ అని చెబుతున్న మాయగాడు స్టీఫెన్ పాల్. అతని లైఫే మారలేదు. అతని లైఫే మారలేదు. అందుకని ఇవన్నీ కూడా మానవుడు కల్పించిన పద్ధతులు. ఈ మానవుడు కల్పించినటువంటి పద్ధతులు వీరేమంటున్నారంటే, దేవుడు మాకు బయలుపరిచాడు. దేవుడు మాకు అర్ధరాత్రి అప్పుడు చెప్పాడు. దేవుడు నిద్రపోతుంటే చెప్పాడు. ఒకతను ఉన్నాడు ఓఫీర్ అని. దేవుడు ఆయనకు చెప్పాడంట నిద్రపోతుంటే. సారీ బ్రదర్, నెట్వర్క్ ప్రాబ్లం. దేవుడు ఆయనకు చెప్పాడంట నిద్రపోతుంటే, ఓఫీరు లే 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 అని పిలిచాడంట. అయ్యయ్యో పాపం, ఆ? పాపం పెరిగారు. అంటే మనుషులు, అమాయక ప్రజలు గ్రంథాన్ని చదవక, లేఖనములు నేర్చుకోనప్పుడు ఎవరు ఏది చెప్పినా కూడా నమ్మేస్తారు రవీంద్ర. అవును బ్రదర్, అది వాస్తవం అండి. కానీ వీరు లేఖనములు అలా ఉన్నవా లేవా, గ్రంథం అలా చెబుతుందా లేదా, పరిశుద్ధ గ్రంథము ఏమి మాట్లాడుతుంది, అపోస్తులు ఏ సంఘములో ఉన్నారు, సంఘము ఎప్పుడు స్థాపించబడింది, ఈ సంఘానికి స్థాపకులు ఎవరు, ఆ సంఘానికి శరీరం అని ఎందుకు పిలువబడింది, ఆ సంఘానికి శిరస్సు ఎవరు, ఏ సంఘమును గూర్చి ప్రవక్తల చేత ప్రవచింపబడినటువంటి సంఘమైనది, మానవుడు ఏ సంఘములోనికి చేర్చబడితే రక్షణ కలుగుతుంది, క్రీస్తు ఏ సంఘాన్ని తీసుకువెళ్ళటానికి వచ్చుచున్నాడు అని గ్రంథాన్ని వీళ్ళు పరిశీలించరు. మనం ఎప్పుడైతే సత్యము చెబుతామో వీళ్ళు మనకిచ్చేది ఏంటంటే తిట్లు, బూతు పదాలు. మా అయ్యగారిని తిడతావా, మా అమ్మగారిని తిడతావా. ఏ అయ్యగారిని మనం తిట్టట్లేదు. కరెంటు పోయింది అనుకుంటా రవీంద్ర. ఓకే. మనము ఏ అయ్యగారిని తిట్టట్లేదు, ఏ అమ్మగారిని తిట్టట్లేదు. మనమేమంటామంటే, అయ్యా ఇక్కడ మీరు నరకానికి వెళ్ళటమే కాకుండా అనేకులను నరకానికి తీసుకువెళ్తున్నారు. గ్రంథము ఏమైతే చెబుతుందో, గ్రంథము ఏమి పలకమంటుందో, గ్రంథము ఏమి మాట్లాడుతుందో, ఏమి మాట్లాడమని గ్రంథము చెబుతుందో, చెప్పినటువంటి గ్రంథాన్ని మనం పలికినప్పుడు వీరు మన మీద నేర ఆరోపణలు చేస్తారు. ఖచ్చితంగా. ఇప్పుడు మనకు శత్రువులు ఎంతమంది అంటే 100కు 90 మంది వేసుకోకూడదు, 1000కి 999 మంది. అవును బ్రదర్. మనకు సత్యాన్ని అంగీకరించే వాళ్ళు ఎంతమంది? 1,00,000కు 10 మంది. క్రీస్తు ప్రభువారు స్పష్టంగా మాట్లాడాడు. ప్రభువా అని పిలుసు ప్రతివాడు పరలోకానికి చేరాడు అని చెప్పాడు ఆయన. ఇప్పుడు మరి ప్రభుని తిడతారా? ప్రభుని తిడతారా? అంతే కదండి. ప్రభు అని పిలుసు ప్రతివాడు పరలోకానికి చేరడని ప్రభువే చెప్పిండు. మరి వీళ్ళు ప్రభుని తిట్టగలరా? తిట్టలేరు. అందుకని వీళ్ళు ఏంటంటే, సత్యము ఎక్కడైతే ఉంటుందో అక్కడ కొద్ది మందే ఉంటారు. అవును బ్రదర్. వీళ్ళు ఎంత సత్యమును అంగీకరించడానికి, వీరికి సత్యమును అంగీకరించడానికి వారికి మనసు ఒప్పుతలేదు. ఒక విషయాన్ని ఆలోచించినట్లయితేనండి, క్రీస్తు ప్రభు తన స్వరాత్రం ఇచ్చి సంపాదించుకున్న సంఘం క్రీస్తు పేరు పెట్టడానికి ఇష్టపడతలేదు. కానీ ఒక ప్రాంతం పేరు, ఒక చెరువు పేరు, అక్కడ ప్రకటన గ్రంథంలో చెప్పబడిన 7 సంఘాలు, అక్కడ 7 ఉత్తాల గురించి అక్కడ ప్రస్తావిస్తే ఆ ప్రాంతాలని వీరు సంఘాలుగా, ఊర్ల పేరుని వీరు సంఘం పేర్లుగా చెప్పుకోవడానికి ఇష్టపడతారు. అంటే వీళ్ళ క్రైస్తవులుగా పిలువబడుతున్న క్రైస్తవులు కారు వారు. వీరు సత్యాన్ని ఎరగడానికి వీరి యొక్క హృదయం ఒప్పుకోవడం లేదు.
అంటే ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఉన్నది సార్దీసులో ఉన్న సంఘం అన్నాడు, కానీ సార్దీసు సంఘం అని లేదు. అది కూడా ఫిలదెల్ఫియాలో కరెక్ట్ గా ఉన్న సంఘం. చదువుతలేదు. ఆ, అది కూడా కరెక్ట్ గా చదువుతలేదు బ్రదర్. అది బాధాకరమైన విషయం. అది ఇక్కడ వీరేంటంటే, అందుకే క్రొత్త నిబంధనలో పౌలు గారు మొదటి ప్రయాణంలో అంతియోకయలో ఉన్నటువంటి సంఘము ద్వారా పంపబడిన. పౌలు పత్రిక రాసేటప్పుడు ఫిలోమానుకు, నీ ఇంట ఉన్న సంఘమునకు వందనములు, Yes. నువ్వాకు ఇంట ఉన్న సంఘమునకు వందనములు, అకులయు ప్రిస్కిల్లయు ఇంట నందు ఉన్న సంఘమునకు వందనములు. ఇలా క్రొత్త నిబంధనలో వారి ఇంటిలో ఉన్న సంఘమునకు వందనములు అని చెప్పాడే కానీ, అయ్యా మీ ఇంటిలో ఉన్న హెబ్రోనుకు వందనాలు, మీ ఇంటిలో ఉన్న మెథడిస్ట్కు వందనాలు అని చెప్పలేదు. సంఘము ఓన్లీ అక్కడ ఏకవచనాన్ని మాత్రం ఉపయోగించాడు గ్రంథకర్త. అవును, సంఘాలను ఎక్కడ ఉపయోగించలేదు గ్రంథంలో మనం చూడగలేదు. అవును, సంఘము అని పిలువబడింది, అది క్రీస్తు సంఘం అని అవును. పిలువబడింది. చివరిలో అవును. మనం చూస్తే క్రొత్త నిబంధన మొత్తము కూడా క్రీస్తు సంఘములని పిలువబడింది. అవును, అయితే ఏ ఇంటిలో అయితే ఉన్న సంఘము ఆ సంఘాన్ని పిలిచాడు. అంతేకాని సంఘానికి ఏ పేరైనా పర్వాలేదు, ఏ పేరు పెట్టుకున్నా పర్వాలేదు, ఏ సంఘమైనా పర్వాలేదు, బాప్తిస్మము ఎక్కడ పొందిన పర్వాలేదు అనేవాడు ఎవడంటే దుష్టుడు. వాడి నిర్ణయం అది, బైబిల్ నిర్ణయం కాదు. ఇప్పుడు వాళ్ళు అన్నట్టు సంఘానికి ఏ పేరైనా పర్వాలేదు, ఏ పేరైనా పిలవచ్చు అని ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో ఒక్క లేఖనం చెప్పినట్టు వాడు చూపిమను. చూపించలేడు. ఇప్పుడు బైబిల్ గ్రంథానికి ఏ సంఘమైనా పర్వాలేదు, ఏ సంఘముతోనైనా బైబిల్ గ్రంథము పేరు పిలువబడవచ్చు అని వీడి నిర్ణయమా లేక బైబిల్ నిర్ణయమా? బైబిల్లో ఎక్కడైనా వ్రాయబడినట్టు చూపిమను లేఖనము. చూపించలేరు. కావాలితే మనల్ని కొంచెం చక్కగా తిట్టడానికి ప్రయత్నిస్తారు. వీళ్ళు ఎంతే మారరు, ఏదైతే ఏంటి. ఇంకోటి కూడా ఏంటంటే, వీళ్ళకి మరణాత్ అంటే తెలియదు. మరణాత్ అంటే ఏంటి? ప్రభు మరలో త్వరగా వచ్చుతున్నాడు. ఆయన త్వరగా వచ్చేది సంఘం కాదు. ఆయన రెండో అక్కడ గురించి మాట్లాడుతున్నారు. దాన్ని వీళ్ళు సంఘముగా పెట్టుకున్నారు. సో అందుకని బైబిల్ గ్రంథం ఎప్పటికి కూడా సంఘము క్రీస్తు సంఘముగా పిలువబడింది. క్రీస్తు సంఘానికి స్థాపకుడు, సంఘానికి సంఘం ఆయన శరీరము, సంఘానికి ఆయన రక్షకుడు, సంఘానికి ఆయన శిరస్సు, సంఘం ఆయనకు లోబడుతుంది, సంఘాన్ని ఆయన ప్రేమించాడు, సంఘము కోసం తను ఆయన ప్రాణం పెట్టాడు. సంఘాన్ని తీసుకువెళ్ళటానికి క్రీస్తు వస్తుంది. సంఘములో ఉన్నవారు ఎత్తపడతారు, సంఘములో లేని వారు విడవబడతారు. ఎత్తపడే సంఘం ఏమిటి? విడవబడే సంఘం ఏంటంటే క్రీస్తు చేత స్థాపించబడిన సంఘము ఎత్తబడేది. కల్వరి టెంపుల్ సతీష్ కుమారు ఏ లేఖన ఆధారము ప్రకారం పరలోకానికి వెళ్తాడో చెప్పను. ఫలాని లేఖన ప్రకారము నేను పరలోకానికి వెళ్తాను. లేకుంటే జయపాల్ అనే వ్యక్తి ఏ లేఖనము ప్రకారం పరలోకానికి వెళ్తాడో చెప్పను. లేకుంటే లైఫ్ చేంజ్ బాబా స్టీఫెన్ పాల్ బాబా విగ్గురాజ, ఆ విగ్గురాజుని అడుగు ఏ లేఖనం ప్రకారం నువ్వు పరలోకానికి వెళ్తావని. ఇప్పుడు ఈ వీళ్ళు దుర్మార్గులు, సాతాను సంబంధులు, సాతాను ముద్దు బిడ్డలు, వీరు దుష్టులు. ఈ దుష్టులు నరకానికి వెళ్ళటమే కాకుండా లక్షల మందిని నరకానికి తీసుకెళ్తారు. అవునండి. ఏమంటారు వీళ్ళను? దుష్టులు అన్నదా? సాతాను సంబంధం అన్నదా? వీడికి ఏబిసిడీలు రావు. బైబిల్లో 66 పుస్తకాలు సరిగ్గా చదవటానికి చేత కాదు, పుస్తకాల పేర్లు కూడా సరిగ్గా పలకటానికి చేత కాదు వీళ్ళకు. ఒకడంటాడు 1 కొరింథీ 2 కొరింథీ 1 పేతురు 2 పేతురు అంటాడు. ఏంటంటే 40 సంవత్సరాల పరిచయం, వాడికి పుస్తకాల పేర్లే సరిగ్గా తెలియనప్పుడు సంఘం పేరు ఏమర్థమవుతుంది? అర్థం కాదు. 1 తీమోతి 2 తీమోతి 1 తీమోతి 2 ఇద్దరు తీమోతులు ఉన్నారా? తీమోతి ఒకటే పత్రికలు 2. తిమోతికి రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక. ఈ పుస్తకాల పేర్లు సరిగ్గా తెలియని వాళ్ళు వీళ్ళు పరిచారకులంట, వీళ్ళు దైవజనులంట, వీళ్ళు గొప్ప సేవకులంట.
వీళ్ళెవరంటే సాతాను యొక్క సంబంధం, సాతాను యొక్క ముద్దు బిడ్డలు. సాతాను వీరిని బలముగా వాడుకుంటుంది. వీళ్ళ 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 విశ్వాసులు ఎవరంటే గుడ్డివాళ్ళు. వీళ్ళు ఏమంటారంటే, అయ్యా ఆ సతీష్ కుమార్నే తిడతావయ్యా అంటున్నాడు. ఈ సతీష్ కుమార్ వీడిని నరకానికి తీసుకెళ్తుండని వాళ్ళకి తెలియదు. తెలియదు. నరకానికి తీసుకెళ్తుండు సతీష్ కుమార్, అన్యాయంగా నువ్వు నరకంలో వెళ్తావు, బైబిల్లో ఉన్న సత్యం ఇదని చెబితే వాళ్ళు మనల్ని తిడతారు. ఖచ్చితంగా. అందుకని బైబిల్ గ్రంథంలో ఏ ఆధారముతో వీళ్ళకు నిజంగా ధైర్యం ఉంటే ఏ ఆధారముతో వీళ్ళు పరలోకానికి వెళ్తారో అడుగు. ఒక్క లేఖనం చెప్పమను. చెప్పలేదు. లేఖనం రెండొద్దు, మనకు 2 లేఖనాలు వద్దు, 100 వద్దు. ఒక్క లేఖనము చూపించి ఫలాని లేఖనం ప్రకారం మేము పరలోకానికి వెళ్తాము, మేము చూపిస్తాం. 1000 లేఖనాలు. మేము ఎందుకు పరలోకానికి వెళ్తామంటే మేము క్రీస్తు స్థాపించిన సంఘంలోనికి చేర్చబడ్డాము. మా సంఘానికి శిరస్సు క్రీస్తు, మా సంఘానికి రక్షకుడు క్రీస్తు, ఆయన చేత స్థాపించబడింది. ఈ సంఘమును గురించి ప్రవక్తలు ప్రవచించారు. ఈ సంఘము కోసము క్రీస్తు వస్తున్నాడు. వాడిని చెప్పమను. కల్వరి టెంపుల్ పరలోకానికి వెళ్తుంది. ఆ కల్వరి టెంపుల్ క్రీస్తు చేత స్థాపించబడింది. సంఘానికి ఏ పేరైనా పెట్టొచ్చు, ఏ పేరుతో పిలువబడినా కూడా సంఘము పిలువబడుతుందని చెప్పచ్చు, పిలవచ్చు అని చెప్పమను. చెప్పలేరు. అది అందుకని కొన్ని లక్షల మందిని చంపేస్తుండ్రు రవీంద్ర. బాధ వేదనతో మనం చూస్తే మనల్ని ఏంటంటే ఈ మూర్ఖులు, స్టెఫను కూడా అన్నాడు మూర్ఖులారన్నాడు, ముస్కర్లారన్నాడు. ఈ మూర్ఖులకు మనం సత్యం చెప్పి ఇదయ్య మార్గం అంటే కామెంట్స్ ఏంటంటే బూతు పదాలు తిట్టడం. వాళ్లకు మనము సత్యము చెప్పి తిట్టించుకుంటున్నాం. మేలు చేసి శ్రమ అనుభవించ కీడు చేసి శ్రమ అనుభవించుట కంటే మేలు చేసి శ్రమ అనుభవించాలి. మనం కీడు చేయట్లేదు. వీళ్ళు పరలోకానికి వెళ్ళేటువంటి మార్గాన్ని మనం చూపిస్తుంటే వీళ్ళు మనల్ని ఏంటంటే బూతు పదాలు తిడుతుంటారు. వాస్తవానికి వారు ఎరగలేని సత్యాన్ని, గ్రంథం చెప్పిన సత్యాన్ని మనం ప్రకటిస్తున్నాం వారికి. వారు దాని ప్రకారం నడుచుకొని క్రీస్తు యొక్క శరీరంలో వారు పాలవారు. ఇక్కడ ఈ యొక్క పాఠం లేదా ఈ యొక్క అంశాన్ని మనం చాలా బైబిల్ అనుసారంగా పరిశీలన చేస్తున్నాం. దీన్ని చూచేవారు కానీ లేకపోతే భవిష్యత్తులో వినివారు కానీ ఒకటే ఆలోచించండి. మీరు క్రీస్తు కట్టి ఉన్న సంఘంలో లేదా క్రీస్తు యొక్క శరీరంలో అవయవాలు కాకపోతే ఎప్పటికి కాదు ఎప్పటికీ మీరు నిత్యత్వాన్ని పొందుకోలేరు. మేము చెప్తున్న దాంట్లో సత్యం అన్నది మీరు దీన్ని పరిశీలించినప్పుడే క్రీస్తు సంబంధులుగా ఉంటారు. మీరు క్రీస్తు నందు ఉండాలంటే ఆయన ఒక శరీరంలో చాచిపడాలి. దీన్ని ప్రేమతోటే తీసుకోండి, కానీ దయతో ఎవరు కూడా తప్పుగా తీసుకోవద్దు. తప్పుగా తీసుకున్నా మేము ఏమీ చేయలేం, మీ కొరకు ప్రార్థన చేయడం తప్ప. గనుక క్రీస్తు యొక్క అందుకని రవీంద్ర, క్రీస్తు సంఘము 2000 సంవత్సరాల క్రితం స్థాపించబడింది. రాకడ వరకు కూడా ఈ భూమి మీద శాశ్వతంగా ఉండేది క్రీస్తు సంఘమే. 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు సంఘాన్ని స్థాపించాడు. ఆ సంఘము భూమి మీద ఉన్నది. ఆయన వచ్చి సంఘాన్ని తీసుకువెళ్తాడు. ఈ సంఘాన్ని తండ్రికి అప్పచెబుతాడు. యుగ యుగాలు ఉండేటువంటి సంఘము ఒక్కటే సంఘము, అదే క్రీస్తు సంఘం. మానవుడు కల్పించిన సంఘాలు అవన్నీ కూడా చెదిరిపోతాయి. గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు. వీరందరూ కూడా గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉందరు. కానీ క్రీస్తు సంఘం ఎప్పటికీ కూడా అది పొట్టు కాదు. ఎందుకు పొట్టు కాదంటే అది క్రీస్తు చేత కట్టబడిన సంఘం. ఈ సంఘము మాత్రమే AD 33లో స్థాపించబడిన క్రీస్తు సంఘము 2000 సంవత్సరాల వరకు క్రీస్తు సంఘముగా పిలువబడుతుంది. రాకడ వరకు క్రీస్తు సంఘముగా పిలువబడుతుంది. ఆయన వచ్చిన తర్వాత ఈ సంఘాన్ని తీసుకువెళ్ళి తండ్రికి అప్పచెబుతాడు.
ఈ సంఘము ఒక్కటి మాత్రమే యుగ యుగాలు ఉండేటువంటి సంఘం. అవును యుగ బ్రదర్. యుగాలు ఉండే సంఘం క్రీస్తు సంఘం ఒకటే. కలవరి టెంపుల్ యుగ యుగాలు ఉండదు. ఓసన్న యుగ కాదు. యుగాలు ఉండదు. ఎబ్రోన్ ఉండదు. కాదు. మెథడిస్ట్, లూథరన్, సిఎస్ఐ వీళ్ళందరూ కూడా మానవుడు కల్పించుకున్నారు. వారికి brother. రక్షణ లేనటువంటి సంఘాలు. ఎస్. సో అందుకని మరి ఈ కార్యక్రమం ఇంతటితో ముగించబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ మై బిలోవ్డ్ బ్రదర్ రవీంద్ర. థ్యాంక్ యూ సార్. Especially I pray for you and for your family. I really very much proud because of your Hyderabad School of Preaching student. So you preach the Bible extraordinary and you learn lot of wisdom. I'm really very very happy Ravindra. దేవుని థ్యాంక్ యూ సో యొక్క మచ్ సార్. సత్యాన్ని బట్టి మీరు హైదరాబాద్ బైబిల్ స్కూల్ ఆఫ్ ప్రీచింగ్ స్టూడెంట్గా ఉండటము, మీరు బైబిల్ గ్రంథాన్ని చక్కగా నేర్చుకోవటము నాకు చాలా ఆనందము. సో మరి మన ఈ యొక్క బైబిల్ స్టడీలో ఎస్. మన మీద కొంతమంది బూతు పదాలు కూడా ఉపయోగించవచ్చు. రైట్. ఇది కేవలం ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లోనే కాదు, కానీ మాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి, రవీంద్ర ది చర్చ్ ఆఫ్ క్రైస్ట్. దాంట్లో కూడా పెట్టడం జరుగుద్ది. సహోదరులు దానికి పర్మిషన్ కూడా ఇచ్చారు. ఖచ్చితంగా 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 రవీంద్ర. ఎస్ బ్రో. సో మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. We'll థ్యాంక్ యూ meet సో మచ్ again. బ్రదర్. On next program, next week we'll meet again. షూర్ బ్రదర్, తప్పనిసరిగా సత్యం కొరకు పోరాడదాం. సత్యంలో ప్రతి ఒక్కరిని ఒక సభ్యునిగా చేయడానికి మనం ప్రయత్నిద్దాం. ప్రతి ఒక్కరిని క్రీస్తు యొక్క శరీరంలో మనం చేర్చడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ క్రీస్తు సంఘంలో ఉండడానికి మనం కృషి చేద్దాం. ఎవరైతే దీన్ని వీక్షించారో అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. అదేవిధంగా డేవిడ్ పాల్ గారు కూడా ప్రత్యేకమైన వందనాలు. Thank you so much. God bless you.